ఇండియన్ సినిమాలో హాలీవుడ్ డైరెక్టర్ దొరికాడన్నా. రవితేజ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది, సూపర్ గా ఉంది. టేకింగ్ మాత్రం చాలా బాగుంది, సూపర్ గా. కేజీఎఫ్ లెవెల్లో ఉందంటున్నారు. ఏది కేజీఎఫ్ లెవెల్లో కంపేర్ చేయకూడదు అన్న, దానికి దీనికి కంపేర్ చేయకూడదు. ఆ సినిమా అదే, ఈ సినిమా ఇదే. కానీ కానీ గన్లు బాగా వాడాడు కదా, ఎలా ఉంది ఈ సినిమాలో? గన్లు బాగా వాడాడు, బుల్లెట్ దిగిపోయిందన్న అలాగా అందరికి. అంటే సంక్రాంతి రాకుండా ఇప్పుడు వచ్చాడు కదా, సక్సెస్ అయింది. సంక్రాంతికి వచ్చింటే మిగతా సినిమాలన్నీ పోయావన్నా, రాకపోవడం మంచిదైంది. రవితేజ బ్లాక్ బస్టర్ అవుతుంది, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. బాగుందండి, చాలా బాగుంది, వెరీ గుడ్. మేబీ నాకు తెలిసి ఈ మూవీ సంక్రాంతి కూడా వచ్చి ఉంటే బాగుండేదేమో. అసలు కొంచెం ఎక్కువ మంది వాచ్ చేసేవాళ్ళు. కొత్త స్క్రిప్ట్, కొత్త టేకింగ్, అంత కొత్త స్క్రిప్ట్లో అంతా బాగుంది, బాగా తీసారు. నేను అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు, డైరెక్ట్ మూవీకి వచ్చాను. నాకైతే బాగా నచ్చింది. కొత్త లుక్ అసలు ట్రైలర్ కూడా చూడలేదు, డైరెక్ట్ మూవీకి వచ్చాను. డైరెక్ట్ మూవీ వచ్చాను, చాలా బాగుంది. కొత్త మూవీ, కొత్త స్క్రిప్ట్. మూడు బాగున్నాయి. లైక్ సిచ్యువేషన్ ప్రకారం, సీన్స్ పరంగా, క్యారెక్టరైజేషన్ బాగా మౌల్డ్ చేశారు. దాని ప్రకారం గెటప్స్ కూడా బాగున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగులో ఒక కొత్త మూవీ, రొటీన్ కాన్సెప్ట్స్, రొటీన్ ఐటమ్ సాంగ్స్ అని అవి చూస్తూ ఉంటారు కదా, మేబీ వాళ్ళకేమన్నా ఎక్కకపోవచ్చు, కానీ కొత్తగా చూద్దాం అనుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే బీయింగ్ బీజిఎం, యాక్షన్ సీన్స్, రవితేజ యాక్టింగ్, పిక్చరైజేషన్ కూడా బాగుంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగుంది. బట్ నాకు తెలిసి అందరికీ ఎక్కకపోవచ్చు. అంటే లైక్ కొన్ని సీన్స్